The Chennai Shopping Mall Shravana Sambaram KG sale Nakshi Jewelry Mela flat 50% off. నమస్తే, వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. ఈరోజు స్టూడియోలో ఉన్నారు మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ పిఎస్ చంద్రశేఖర్ గారు. హలో సార్. అండి బాగున్నారా సార్? బాగున్నాను. ఫస్ట్ సార్, గోల్స్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి మనం? అంటే షార్ట్ టర్మ్ గోల్సా, లాంగ్ టర్మ్ గోల్సా, లైక్ హౌ? ఇప్పుడు ఒక్కొక్కరికి ఒక గోల్ ఉంటుంది మేడం. ఇప్పుడు పెద్ద ఒకవేళ ఇప్పుడు జనరల్గా మనకి రిటైర్మెంట్ గోల్ అని, లేకపోతే ఎడ్యుకేషన్ గోల్ అని, పిల్లలకి మ్యారేజ్ గోల్ అని, ఇలా గోల్స్ చాలా ఉంటాయి. అది ఇట్ కెన్ బి షార్ట్ టర్మ్, లాంగ్ టర్మ్. షార్ట్ టర్మ్ అంటే మేబీ ఒక 1 year తర్వాత హాలిడేకి వెళ్ళాలనుకోవడం, లేకపోతే కారు కొనుక్కోవాలనుకోవడం, లేకపోతే ఇంకేదైనా వాట్ ఎవర్ ఇట్ ఈస్, లేకపోతే ఒక బంగారం కొనుక్కోవాలనుకోవడం. సో ఇక్కడ ఇవాళ మనం ఒక 1 year షార్ట్ టర్మ్ గోల్ గురించి మాట్లాడతాం మేడం. ఎందుకంటే నాకు ఇది ఒక ఇన్వెస్టరు నన్ను అడిగారు, సార్ నేను ఒక 1 year తర్వాత ఒక కారు కానీ ఒక బైక్ కానీ కొనుక్కోవాలి, దాని విలువ ఒక 4 లక్షల వరకు కావాలి నాకు, 4 lakhs వరకు, 4 lakhs వరకు కావాలి నాకు 1 yearలో అన్నారు. సో ఇప్పుడు ఆ 1 yearలో కావాలన్నప్పుడు వాళ్ళది షార్ట్ టర్మ్ డ్యూరేషన్, కరెక్ట్. అంటే 6 months నుంచి 1 year వరకు, బిలో 1 year కాబట్టి 1 year. ఇక్కడ మనం ఐడెంటిఫై చేయవలసింది ఏంటంటే మేడం, ఆ గోలు నీడా వాంటా. అంటే ఇప్పుడు మనం ఏమనుకున్నాం, కార్ కానీ బైక్ కానీ కొనుక్కోవాలనుకున్నాం ఆ ఇన్వెస్టర్. సో ఇక్కడైతే అది వాంట్, అంటే కంపల్సరీ ఒకవేళ కొనుక్కోకపోయినా ఏమవుతుంది, వెల్త్ క్రియేట్ అవుతుంటుంది అంతవరకు రాకపోతే, రైట్. కానీ అదే ఒక నీడ్ అనుకోండి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ 1 year తర్వాత నా బాబుకి, నా పిల్లలకి నేను ఒక ఫీజు కట్టాలి, స్కూల్ ఫీజు 4 లక్షలు కట్టాలి. సో అది నీడ్. సో దాన్ని మనం అక్కడ రిస్క్ అనేది తీసుకోలేము అన్లెస్ అంటే ఇంకా ఆయనకి ఇంకేదైనా ఆల్టర్నేటివ్ సోర్స్ ఉంటే, సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఉంటే రిస్క్ తీసుకోవచ్చు, కరెక్ట్, రైట్. సో అలాంటి నీడ్ ఉండేటప్పుడు వాళ్ళు ఎప్పుడు ఒక డెప్ట్ ఫండ్లో ఇన్వెస్ట్ చేసుకోవాలి, మ్యూచువల్ ఫండ్స్లో. 1 year సమయం మనం ఇక్కడ మాట్లాడుకుందాం, రిటర్న్స్ కూడా మాట్లాడదాం మేడం. 1 year టైం పీరియడ్ వాళ్ళకి వచ్చే రిటర్న్ సుమారుగా ఒక 7 to 8%. మనం ఇక్కడ 8% తీసుకుందాం మేడం, యావరేజ్గా 8% రిటర్న్స్. రిస్క్ ఉండదు, అంటే మనకి స్టడీగా మన నీడ్ అయితే ఫుల్ఫిల్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. సో ఇక్కడ వాళ్ళు కట్టవలసిన 4 లక్షలు కావాలంటే కట్టవలసిన ఎస్ఐపి అమౌంట్ ఏమో 32,090 రూపీస్, 32,000 అనుకుందాం సుమారు అప్రాక్సిమేట్గా. ఆయన పెట్టిన పెట్టుబడి ఏమో 3,85,000, అనుకొచ్చేది 4 లక్షలు, రైట్. ఇది డెప్ట్ ఫండ్లో రిస్క్ అనేది చాలా తక్కువ, అసలు ఉండదు అనుకోండి. ఈక్విటీ ఫండ్, ఓకే, ఈక్విటీ ఫండ్లో హై రిస్క్ హై రిటర్న్స్. అదే 1 year పీరియడ్ ఉంది ఆయన దగ్గర. ఇక్కడ 12% రిటర్న్స్ మనం ఇల్లస్ట్రేషన్ పర్పస్ తీసుకుంటున్నాం. ఇవన్నీ ఇది మాత్రం గ్యారంటీ రిటర్న్ కాదు, గుర్తుపెట్టుకోండి. అంటే రావచ్చు, లేకపోతే లేదు. మీ డెప్ట్ ఫండ్ కూడా ఇట్స్ నాట్ గ్యారంటీడ్, కాకపోతే 7 to 6-7%, 6-7-8% అనేది వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఈక్విటీలో మాత్రం 12% రిటర్న్స్ తీసుకుంటున్నాం ఇల్లస్ట్రేషన్ పర్పస్ మాత్రం. ఇది ఒక్కొక్క సంవత్సరం మేబీ విత్ ఇన్ దట్ ఇయర్, ఏ ఇయర్ అయితే వాళ్ళు ప్లాన్ చేసుకుంటున్నారో ఆ ఇయర్ నెగిటివ్ రిటర్న్స్ కూడా జనరేట్ చేయవచ్చు, పాజిటివ్ రిటర్న్స్ కూడా జనరేట్ చేయవచ్చు. 12% రావచ్చు, లేకపోతే -5, -6 కూడా రావచ్చు, చెప్పలేం. ఆ రిస్క్ అనేది ఉంటుంది. సో ఇక్కడ మళ్ళీ మనం మాట్లాడుకుంటుంది నీడా వాంటా, గోల్డ్ ఇంపార్టెంట్. ఎడ్యుకేషన్ ఫీజు కట్టాలంటే రిస్క్ తీసుకోలేరు మీరు, ఇంకో ఆల్టర్నేటివ్ సోర్స్ లేకపోతే. లేదు నాకు ఇది పెడదాము, ఇది రాకపోయినా నేను ఇంకెక్కడైనా అరేంజ్ చేయగలుగుతానంటే ఈక్విటీకి వెళ్ళచ్చు. అర్థమైంది మేడం, డ్యూరేషన్ 1 year. ఓకే, ఇక్కడ మేడం ఈక్విటీలో పెట్టేటప్పుడు సిప్ అమౌంట్ 4 lakhs కావాలంటే 12% రిటర్న్స్ మనం ఇల్లస్ట్రేషన్ పర్పస్ తీసుకుంటే 31,227 రూపీస్ పర్ మంత్ సిప్ చేయాలి. ఆయన పెట్టిన పెట్టుబడి ఏంటంటే 3,74,727 రూపాయలు టోటల్ ఇన్వెస్టెడ్ అమౌంట్, అనుకు వచ్చేది 4 లక్షలు. సో ఆయన గోల్ అమౌంట్ అయితే ఈ 2 విధాలుగా
ప్లాన్ చేసుకోవచ్చు బేస్డ్ ఆన్ దేర్ నీడా వాంట్, రిస్క్ ఎబిలిటీ, రిస్క్ తీసుకోగలరా లేదా. రిస్క్ తీసుకుంటాను అన్నప్పుడు ఒకవేళ 12% జనరేట్ అవ్వకపోతే ఆల్టర్నేటివ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఉండాలి. ఇఫ్ ఇట్ ఈస్ ఏ నీడ్, ఎడ్యుకేషన్కి ఫీజు కట్టాలని. వాంట్ అనుకోండి, మీరు ఈక్విటీలో పెట్టుకోండి, మీకు 1 year తర్వాత మీకు 12% రాలేదు, 10% రిటర్న్ జనరేట్ చేసింది, మీకు అనుకున్న 4 లక్షలు రాలేదు, మీరు కొంచెం వెయిట్ చేయగలుగుతారు కదా. అవును. ఏముంది, కారు బైక్ ఒక 2 months 3 months 6 months తర్వాత మీరు ప్లాన్ చేసుకోవచ్చు మళ్ళీ. కానీ నీడ్ని మనం అవాయిడ్ చేయలేం. సో అలాంటి ఫోకస్డ్గా మన గోల్ అనేది ప్లాన్ చేస్తూ మన రిస్క్ అర్థం చేసుకుంటూ ఇన్వెస్ట్మెంట్స్ అనేది చేయాలి. ఓకే. రైట్. సో జనరల్గా చాలా మంది సార్, మనం ఇప్పుడు నీడా వాంట్ అని అనుకుంటున్నాం, కానీ చాలా మందికి అసలు నీడ్ అంటే ఏంటి, వాంట్ అంటే ఏంటి కూడా తెలియదు. అంటే కొనాలా అవసరమా అని కూడా ఆలోచించారు వాళ్ళు. అంటే వాట్ ఈస్ ద డిఫరెన్స్? ఇప్పుడు అదే మేడం, ఇందుకు మనం ఎక్స్ప్లెయిన్ చేసాం కదా, ఎగ్జాంపుల్ మనం మాట్లాడుకున్నాం. పిల్లల ఎడ్యుకేషన్ ఈజ్ ఎ నీడ్, రోటీ కపడా మకాన్ ఈజ్ ఎ నీడ్. ఇప్పుడు కొంతమందికి ఇప్పుడు ఒక 50 kilometers వాళ్ళ ఆఫీస్ ఉంది, అక్కడ ఏం ట్రాన్స్పోర్ట్ లేదు, బైక్ ఈజ్ ఎ నీడ్, అక్కడ వాంట్ కాదు అక్కడ, అవునా కదా. ఇప్పుడు ట్రాన్స్పోర్టేషన్ లేదు, ఏమి లేదు, బైకో కారో నాకు అక్కడ నీడ్. సో బేస్డ్ ఆన్ దర్ గోల్ సెట్టింగ్స్ మనం ఈ నీడ్ అనేది వాంట్ అనేది. కొంతమంది హాలిడేస్కి వెళ్తారు, రైట్, వాళ్ళు డబ్బులు సంపాదిస్తున్నారు, హాలిడే ఈజ్ అ వాంట్. నీడే, మీరు వెళ్ళకపోతే ఏం తప్పదు. ఇంటర్నేషనల్ హాలిడే అంటే ఒక ఇంటర్నేషనల్ హాలిడేకి వెళ్తే ఒక 4 లక్షలు 5 లక్షలు 10 లక్షలు అవుతుంది. అదే మనం డబ్బులు తగ్గించుకుంటే ఈ డొమెస్టిక్గా హాలిడేకి వెళ్ళొచ్చు మనం, అది కూడా వాంటే, బట్ మన ఎక్స్పెన్సెస్ అనేది తగ్గించుకోవచ్చు, రైట్. సో వాళ్ళ గోల్ క్లియర్గా ఉండాలి, వాళ్ళ రిస్క్ ఎంత తీసుకుంటారో క్లియర్గా ఉండాలి, దాన్ని బట్టి వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీస్ ఉండాలి. సో ఈ విధంగా నేను చెప్పేది ఏంటంటే మేడం, ఎవరైనా ఒక నీడ్ బేస్డ్ ప్లానింగ్ చేసుకుంటే మాత్రం రిస్క్ తీసుకోకండి. రిస్క్ తీసుకుంటే ఆల్టర్నేటివ్ ఉండాలి. అదే రిస్క్ తీసుకోకుండా మీరు డెప్ట్ ఫండ్స్ వేసుకుంటే మీకు వచ్చేదే వస్తుంది, కాకపోతే రిటర్న్స్ తక్కువ ఉంటుంది. ఈ డిఫరెన్స్ అర్థం చేసుకుంటూ ఎవరైనా ఒక షార్ట్ టర్మ్ ప్లాన్ చేసుకోవాలనుకునేటప్పుడు ఈ విధంగా మనం ప్లాన్ చేసుకోవచ్చు. సార్ షార్ట్ టర్మ్ అంటే ఓన్లీ ఎస్ఐపియేనా? ఎస్ఐపి చేయొచ్చు, లంసమ్గా చేసుకోవచ్చు. ఇప్పుడు 1 year ఉంది, 1 yearలో టైంలో మనకి 4 లక్షలు కావాలంటే ఒక లంసమ్ ఉంది అనుకోండి, ఇందర 2 lakhs 2.5 lakhs ఒక వన్ టైం వేసేసుకోవచ్చు. అది మళ్ళీ క్యాల్కులేషన్, అక్కడ మళ్ళీ క్యాల్కులేషన్ ప్లేస్, ఆ 12% వస్తే ఎంత వస్తుంది, సరిపోతుందా లేదా చూసుకుని దాన్ని బట్టి ఎంత అమౌంట్ లంసమ్ పెట్టాలనేది పెట్టుకోవాలి. ఆ విధంగా ప్లాన్ చేసుకోవాలి. థ్యాంక్ యూ సార్. ఇక్కడ మనం మాట్లాడేది ఏంటంటే మేడం, సిప్ స్ట్రాటజీ. సిప్ ప్రతి నెల ఎవరి దగ్గర అయితే లంసమ్ లేదో మంత్లీ ఎంత కడితే మనం 4 lakhs క్రియేట్ చేయగలం. అది నీడో అంట. ఓకే. అది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.